హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది. సో వాటన్నిటి గురించి వన్ బై వన్ ఈ వీడియోలో అయితే చూద్దాం. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. డైలీ 1 to 2 hours వర్క్ చేసి దాదాపుగా 8 న్యూస్ పేపర్ చదివి ఇన్ఫర్మేషన్ మీకు అయితే అందించడం జరుగుతుంది. చాలామంది మన వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఖచ్చితంగా లైక్ చేయండి. వీడియోకి అయితే నేను 1000 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి. మన ఛానల్కి సంబంధించినటువంటి టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి. సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్ షేర్ చేస్తున్నాను. మీకు చాలా యూజ్ ఉంటుంది. ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి. ఫ్రెండ్స్, మన ఛానల్ ద్వారా గ్రూప్ 2 అదేవిధంగా గ్రూప్ 3కి సంబంధించి అన్ని సబ్జెక్టులతో కూడినటువంటి టెస్ట్ సిరీస్ అనేది మన యాప్లోకి తీసుకురావడం జరిగింది. దీని ద్వారా మొత్తం మీకు 250 టెస్టులు అయితే అందించడం జరుగుతుంది. ప్రశ్నలు తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియంలో అయితే ఉంటాయి. ప్రజెంట్ దీనికి సంబంధించి 50% ఆఫర్ కూడా ఉంది. ఇంకా అవే కాకుండా తెలంగాణ కల్చర్కి సంబంధించి ప్రభుత్వ పథకాలకు సంబంధించి టాప్ 100 బిట్స్కి సంబంధించినటువంటి 2 గ్రాండ్ టెస్టులు కూడా ఉన్నాయి. ఇంకా ఇండివిజువల్గా సబ్జెక్ట్ వైజ్గా ఇండియన్ పాలిటిక్స్ సంబంధించిన టెస్ట్ సిరీస్ కావచ్చు, తెలంగాణ చరిత్ర, తెలంగాణ ఉద్యమ చరిత్ర, జనరల్ సైన్స్కి సంబంధించిన టెస్ట్ సిరీస్తో పాటు జనరల్ స్టడీస్కి సంబంధించినటువంటి షార్ట్ హ్యాండ్ రైటింగ్ నోట్స్ కూడా ఉంది. కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్ కూడా పర్ మంత్కు 20 రూపీస్ చొప్పున చెల్లించి మీరు పీడిఎఫ్ను డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకోవచ్చు. సో యాప్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. ప్రతి ఒక్కరు డౌన్లోడ్ చేసుకొని చెక్ చేసిన తర్వాత మీకు నచ్చితే సంబంధిత కోర్సులు అయితే తీసుకోండి. ఫ్రెండ్స్, ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చిన అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకి ఇక్కడ ఫస్ట్ అప్డేట్ వచ్చేసి గ్రూప్ 2 రివిజన్తో టాప్ స్కోర్ అంటూ మనకు వెలుగు సక్సెస్ న్యూస్ పేపర్లో ఒక మంచి ఆర్టికల్ అయితే రావడం జరిగింది. సో ఇక్కడ చూసినట్లయితే గైడ్ టు విన్ అని చెప్పేసి ఇచ్చారు. సో తహసీల్దార్, ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్, ఏసీటీఓ వంటి క్రేజీ పోస్టులు ఉండేటువంటి గ్రూప్ 2 సర్వీస్కు లక్షల మంది అభ్యర్థులు పోటీ పడుతుంటారు. నవంబర్ 2-3 తేదీల్లో నిర్వహించనున్నటువంటి ఈ పరీక్షలకు ఫైనల్ రివిజన్లో ఎలా ప్రిపేర్ అవ్వాలి, ముఖ్యమైనటువంటి టాపిక్స్ మీద ఎలా ఫోకస్ చేయాలో తెలుసుకుందామంటూ మనకు ఒక మంచి ఆర్టికల్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మనం చూసినట్టయితే స్టేట్ పై స్పెషల్ ఫోకస్ అని చెప్పేసి కూడా ఇచ్చారు. సో తెలంగాణ ప్రత్యేక అంశాలను చదివేటప్పుడు తెలంగాణ హిస్టరీ కావచ్చు, తెలంగాణ జాగ్రఫీ, తెలంగాణ ఎకానమీ పేరుతో ప్రత్యేకంగా ఉన్నటువంటి టాపిక్స్ను మరింత లోతుగా అధ్యయనం చేయాలి. సో చరిత్రలో తెలంగాణ రాజులు, ముఖ్య యుద్ధాలు, ఒప్పందాలు, తెలంగాణలోని కవులు, రచనలు, కళలు, ముఖ్య కట్టడాలు, వాటిని నిర్మించినటువంటి రాజులు తదితర అంశాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. అదేవిధంగా మనకు స్వాతంత్రోద్యమ సమయంలో తెలంగాణ ప్రాంత ప్రమేయం ఉన్నటువంటి సంఘటనలపైన ఎక్కువగా అవగాహన పెంచుకోవాలని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇంకా తెలంగాణలో ముఖ్యమైనటువంటి నదులు, పర్యావరక ప్రాంతాలు, ముఖ్యమైనటువంటి పంటలు, భౌగోళిక ప్రాధాన్యం ఉన్నటువంటి ప్రాంతాలు కావచ్చు, పర్యాటక ప్రదేశాలపైన దృష్టి పెట్టాలి. సో దీంతో పాటు తెలంగాణ భౌగోళిక స్వరూపం, విస్తీర్ణం, జనాభా వంటి అంశాలపై అవగాహన అవసరం. ఎకానమీలో కనుక చూసినట్లయితే తెలంగాణ స్థూల రాష్ట్రీయ ఉత్పత్తి, అదేవిధంగా ముఖ్య పథకాలు, 2011 జనాభా గణాంకాలు, ముఖ్యమైనటువంటి పరిశ్రమలు, ఉత్పాదకతతో పాటు అదేవిధంగా మనకు రాష్ట్ర ప్రధాన ఆదాయ వనరులపై అవగాహన పెంచుకోవాలి. సో తాజా బడ్జెట్ గణాంకాలు కావచ్చు, ఆయా శాఖలు పథకాల కేటాయింపుపై పట్టు సాధించాలని చెప్పేసి ముఖ్యంగా మన స్టేట్ అంశాలపైన ఎక్కువగా ఫోకస్ చేయాలని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. వాటితో పాటుగా కామన్ టాపిక్స్ ఎక్కువగా రివిజన్ చేయాలని చెప్పేసి కూడా ఇక్కడ చూడవచ్చు. ఇంకా రివిజన్తో సబ్జెక్ట్ పైన మంచి గ్రిప్ వస్తుందని చెప్పేసి కూడా ఇక్కడ దీనిలో ఇచ్చారు. ఇంకా పేపర్స్ వారిగా ప్రిపరేషన్. సో పేపర్స్ వారిగా ప్రిపరేషన్ అంటే రివిజన్ చేసుకోవాలని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా పేపర్ 4 కావచ్చు, పేపర్ 3 ఎకానమీ కావచ్చు, తెలంగాణ ఉద్యమ చరిత్ర, ఈ 2 పేపర్స్ కలిపితే మనకు 300 మార్క్స్ సిలబస్ అయితే ఉంది కనుక సో వీటిని ఎక్కువగా మీరు రివిజన్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. రివిజన్తో పాటు మాక్ టెస్టులు రాయండి. సో ఈ 1 month అనేది ఎక్కువగా రివిజన్కే మీరు కేటాయించండి. కొత్త టాపిక్స్ని చదివేటువంటి ప్రయత్నం అయితే చేయకండి. చదివిన వాటిని రివిజన్ చేస్తూ మాక్ టెస్టులు రాయండి. మాక్ టెస్ట్ రాసిన తర్వాత మీరు ఎన్ని కరెక్ట్ చేస్తున్నారు, ఎన్ని తప్పు చేస్తున్నారు, కరెక్ట్ చేస్తే సో దాన్ని ఒకసారి ఎట్లా కరెక్ట్ చేసాం, ఒకవేళ తప్పు చేస్తే ఎట్లా మిస్టేక్ అయింది అనేది కూడా మీరు దాన్ని అనాలిసిస్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. డైరెక్ట్గా మీరు టెస్ట్ రాసి ఎన్ని కరెక్ట్ అయినా ఎన్ని రాంగ్ అయినా అట్లా చూసుకోకుండా దాన్ని అనాలిసిస్ బేస్లో కనుక మీరు మాక్ టెస్ట్ రాసినట్లయితే ఈ 1 monthలో మీకు మంచి సబ్జెక్ట్ వచ్చేటువంటి ఛాన్స్ ఉంటుంది, మంచి రిజల్ట్ ఉంటుంది. కంపల్సరీ ఎక్కువగా రివిజన్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. ఒకసారి దీన్ని మీరు డౌన్లోడ్ చేసుకొని కూడా చూసేటువంటి ప్రయత్నం చేయండి. వెలుగు సక్సెస్ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఆర్టికల్ అది. ఇక నెక్స్ట్ చూసినట్లయితే ఇక్కడ మనకు టీఎస్పీఎస్సీ బోర్డును రద్దు చేయాలి అంటే ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు. నిరుద్యోగులు పోటీ పరీక్షల అభ్యర్థుల ధర్నా అంటే ఇక్కడ మనకు ఆంధ్రజ్యోతిలో ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. సో ఇక్కడ చూసినట్లయితే టీఎస్పీఎస్సీ బోర్డును రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ చిక్కడపల్లిలోని హైదరాబాద్ నగర గ్రంథాలయ ఆవరణలో నిరుద్యోగులు పోటీ పరీక్షల అభ్యర్థులు ధర్నాకు దిగారు. సో గ్రూప్ 1 పరీక్ష మళ్లీ రద్దు కావడంతో బోర్డుపై నమ్మకం పోయిందని అన్నారు. సో దాంతోపాటు ఇక్కడ మనం చూసినట్లయితే గ్రూప్ 4 పరీక్ష పైన కూడా అనుమానం కలుగుతుందని, ఈ పరీక్ష కూడా రద్దు చేసి మళ్ళీ నిర్వహించాలని డిమాండ్ చేసినట్లు ఇక్కడ మనకు చూడవచ్చు. సో టీఎస్పీఎస్సీ బోర్డును ప్రక్షాళన చేయాలని, చైర్మన్ జనార్దన్ రెడ్డిని తొలగించాలని నిరుద్యోగ జేఏసీ నేత లక్ష్మణ్ పర్యవేక్షణలో ఈ నిరసన కార్యక్రమం నిర్వహించారంటూ కూడా ఇక్కడ మనం ఆంధ్రజ్యోతిలో చూడవచ్చు. సో ఇక్కడ చూసినట్లయితే గ్రూప్ 1 పరీక్షలో అదనంగా 258 OMR ఆన్సర్ షీట్ స్కాన్ అయ్యాయని, ప్రభుత్వం నిరుద్యోగుల జీవితాలతో ఆటలాడుకుంటుందని ఆరోపించారు. సో లైబ్రరీ ఆవరణ, ఓపెన్ ఆడిటోరియం, ప్రధాన గేటు బయట రోడ్డుపైన నిలబడి పెద్ద
పెద్ద సంఖ్యలో నిరుద్యోగులు అభ్యర్థులు మనకు ఆందోళన నిర్వహించినట్లు ఇక్కడ చూడవచ్చు. ఇదే అప్డేట్ మనకు చాలా న్యూస్ పేపర్లో రావడం జరిగింది. ఇక్కడ మరొక న్యూస్ పేపర్లో కూడా చూడవచ్చు. సో ఇక్కడ వెలుగు న్యూస్ పేపర్లో కనుక చూసినట్లయితే టీఎస్పీఎస్సీపై నమ్మకం పోయింది. సో యూపీఎస్సీతో ఎగ్జామ్స్ నిర్వహించాలి. సో గ్రూప్ 1 అభ్యర్థుల ఆందోళన అంటే ఇక్కడ మనం చూడవచ్చు. సో ఎంతమంది దీన్ని సమర్థిస్తున్నారు? సో టీఎస్పీఎస్సీని రద్దు చేసి యూపీఎస్సీతో నిర్వహించాలని అనుకుంటున్న వారు ఎంతమంది అనేది కింద కామెంట్ చేయండి. వీడియోని లైక్ చేసి కింద కామెంట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. సో ఇక్కడ మనం చూసినట్లయితే గ్రూప్ 1 పరీక్ష మళ్ళీ రద్దు కావడంతో తమకు టీఎస్పీఎస్సీపై నమ్మకం పోయిందని పోటీ పరీక్షల అభ్యర్థులు అన్నారు. సో రాష్ట్రంలో ఇక నుంచి యూపీఎస్సీ ద్వారా పరీక్షలు నిర్వహించుకోవాలని కోరారు. శుక్రవారం చిక్కడపల్లి సిటీ లైబ్రరీలో పోటీ పరీక్షల అభ్యర్థులు నిరుద్యోగులు నిరసన చేపట్టినట్లు ఇక్కడ చూడవచ్చు. సేమ్ అప్డేట్ ఇక్కడ కూడా ఇచ్చారు. సో ముఖ్యంగా టీఎస్పీఎస్సీ బోర్డును రద్దు చేసి యూపీఎస్సీ లాంటి సంస్థకు ఎగ్జామ్స్ నిర్వహించేటువంటి దాన్ని అప్పగించాలని చెప్పేసి ఇక్కడ అభ్యర్థులు కోరుతున్నట్లు చూడవచ్చు. సో టీఎస్పీఎస్సీని ప్రక్షాళన చేయాలి అంటూ మరొక అప్డేట్ చూడవచ్చు. ఇక్కడ చైర్మన్ సభ్యులను బర్తరఫ్ చేయాలి, హైకోర్టు తీర్పు ఆ సంస్థకి చెంపపెట్టు. సో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అంటే ఇక్కడ చూడవచ్చు. సో ప్రశ్నపత్రాలు లీక్ చేసి 35 లక్షల మంది నిరుద్యోగుల నోట్లో టీఎస్పీఎస్సీ మట్టి కొట్టిందని రాష్ట్ర బహుజన్ సమాజ్ పార్టీ అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తాజాగా ఆరోపించారు. ఆ సంస్థను పూర్తిగా ప్రక్షాళన చేయాల్సిందేనని డిమాండ్ చేశారు. సో రెండోసారి నిర్వహించినటువంటి గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్షను రద్దు చేస్తూ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు టీఎస్పీఎస్సీకి చెంపపెట్టువంటిదంటూ ఆయన ఇక్కడ ఆరోపించినట్లయితే చూడవచ్చు. సో నెక్స్ట్ మరొక అప్డేట్ కనుక చూసినట్లయితే డిఎస్సికి మందకోడిగా అప్లికేషన్లు అంటే ఇక్కడ చూడవచ్చు. సో 10 రోజుల్లో వచ్చినవి 16,399 మాత్రమే అంటే ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో టీచర్ పోస్టుల భర్తీ కోసం ప్రభుత్వం జారీ చేసినటువంటి డిఎస్సికి దరఖాస్తులు పెద్దగా రావడం లేదు. అప్లికేషన్ ప్రాసెస్ మొదలై 10 రోజులైనా ఇప్పటి వరకు 16,399 దరఖాస్తులు మాత్రమే వచ్చాయంటే ఇక్కడ చూడవచ్చు. సో ముఖ్యంగా ఏంటంటే కొన్ని డిస్ట్రిక్ట్లో అసలు పోస్టులే లేవు, అప్లికేషన్స్ ఏ విధంగా వస్తాయి. యాక్చువల్గా జీరో ఉన్నటువంటి ఇప్పుడు మ్యాథ్స్ లాంటి సబ్జెక్ట్లో చాలా డిస్ట్రిక్ట్లో అసలు పోస్టులే లేవు. సో దానివల్ల అప్లికేషన్ ఉన్నటువంటి దాంట్లో కూడా 1-2 పోస్టులే ఉండడం వల్ల ఎక్కువ మంది దీనికి ఇంట్రెస్ట్ చూపించట్లేదని మనకు అర్థమవుతుంది ఇక్కడ. సో వీటిని కూడా పెంచాలని చెప్పేసి చాలా మంది అభ్యర్థులు అయితే ఫైట్ చేస్తున్నారు. ప్రభుత్వం ఎటువంటి రెస్పాన్స్ అయితే ఇప్పటివరకు అయితే కాలేదు. సో దానికి సంబంధించి ఇక్కడ మనకు వెలుగు న్యూస్ పేపర్లో ఒక ఆర్టికల్ అయితే రావడం జరిగింది. నెక్స్ట్ మనకి ఇక్కడ చూసినట్లయితే ఈనాడు ప్రతిభకు సంబంధించి చూసినట్లయితే సో ఇక్కడ కెమిస్ట్రీకి సంబంధించిన దానిపైన ఒక ఆర్టికల్ ఇచ్చారు. ఇంకా దాంతోపాటుగా టీఆర్టీ 2023 సంబంధించి మొఘల్ సామ్రాజ్యానికి సంబంధించిన దానిపైన ఒక బిడ్ బ్యాంక్ అయితే ఇవ్వడం జరిగింది. సో గ్రూప్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. ఒకసారి దీన్ని డౌన్లోడ్ చేసుకొని ప్రాక్టీస్ చేసే ప్రయత్నం చేయండి. నెక్స్ట్ మనకి ఇక్కడ మరొక ఆర్టికల్ కూడా చూడవచ్చు. ఢిల్లీ సుల్తాన్లు ఖిల్జీ వంశంకి సంబంధించి ఇక్కడ మనకు గ్రూప్స్ పర్పస్లో ఒక ఆర్టికల్ అయితే ఇచ్చారు. సో దీన్ని కూడా డౌన్లోడ్ చేసుకొని చూడండి. అదే కాకుండా కరెంట్ అఫైర్స్ కూడా ఇక్కడ ఉన్నాయి. సో రోజు న్యూస్ పేపర్లో వచ్చేట ముఖ్యంగా ఏదో ఒక న్యూస్ పేపర్లో వచ్చేటువంటి కరెంట్ అఫైర్స్ని కూడా మీరు చదివేటువంటి ప్రయత్నం చేయండి. సో మీకు రివిజన్ లాగా కూడా పనిచేస్తుంది అది. సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చూద్దాం. చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి. స్కిప్ చేయకుండా చూడండి, ఖచ్చితంగా లైక్ చేయండి. ఒకటే వీడియోలో మీకు ఎడ్యుకేషన్ అప్డేట్స్ అదేవిధంగా కరెంట్ అఫైర్స్ అనేవి కలిపి అందించడం జరుగుతుంది. చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఖచ్చితంగా లైక్ చేసి మీ మిత్రులకైతే షేర్ చేయండి. సో ఇక్కడ మనం ఫస్ట్ కరెంట్ అఫైర్ కనుక చూసినట్టయితే అడ్వెంట్ ఇంటర్నేషనల్ రూపాయలు 16,650 కోట్ల పెట్టుబడి అంటే ఇక్కడ మనకు ఈనాడు న్యూస్ పేపర్లో ఒక ప్రధాన వార్తగా అయితే రావడం జరిగింది. జీవ వైద్య రంగంలో పెట్టనున్నటువంటి అంతర్జాతీయ సంస్థ. సో జీనోమ్ వ్యాలీలో 50,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో పరిశోధన అభివృద్ధి ప్రయోగశాల కూడా. సో మంత్రి కేటీఆర్తో సంస్థ ప్రతినిధులు భేటీ అనంతరం ప్రకటన అంటే ఇక్కడ చూడవచ్చు. సో ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన ఇంపార్టెంట్ అంశాలు ఏంటంటే సంస్థ పేరేంటి, అది ఎక్కడ దీన్ని నెలకొల్పుతుందనేది గుర్తుంచుకోండి. ఇక్కడ చూసినట్టయితే మనకు సో ఇది ఏ రంగంలో, జీవ వైద్య రంగంలో రాష్ట్రానికి మరో భారీ పెట్టుబడి రానుంది. 16,650 కోట్లతో హైదరాబాద్ కేంద్రంగా తమ కార్యకలాపాలను విస్తరించడానికి ప్రపంచ ప్రఖ్యాతి ప్రైవేటు ఈక్విటీ పెట్టుబడిదారు సంస్థ అయినటువంటి అడ్వెంచర్ ఇంటర్నేషనల్, ఈ పేరు గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. సో ముందుకు వచ్చింది. ఆసియా ఖండంలోనే జీవ వైద్య రంగంలో ఇది అతిపెద్ద పెట్టుబడిగా రాష్ట్ర పరిశ్రమల శాఖ అయితే పేర్కొన్నట్లు ఇక్కడ మనం చూడవచ్చు. ఓకేనా. సో ఇది ఎక్కడ పెడుతున్నారు? జీనోమ్ వ్యాలీ తెలుసు కదా. సో ఈ జీనోమ్ వ్యాలీలో 50,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ పరిశోధనాన్ని పెట్టబోతున్నట్లు ఇక్కడైతే మనకు ఇవ్వడం జరిగింది. సో ఇది గుర్తుంచుకోండి హైదరాబాద్లో. అండ్ సంస్థ ఎన్ని కోట్ల పెట్టుబడి అనేది కూడా ఇంపార్టెంట్. సో జీనోమ్ వ్యాలీలో ఇంకా మనకు చాలా ఇంపార్టెంట్ సంస్థలు ఉన్నాయి. అవి ఏంటనేది కింద కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. రీసెంట్గా కూడా ఒక సంస్థలు అక్కడ ప్రవేశపెట్టడం జరిగింది. ఇక నెక్స్ట్ విషయం అయితే ఘనంగా ప్రపంచ సాంస్కృతిక ఉత్సవాలు ప్రారంభం అంటే ఇక్కడ చూడవచ్చు. సో ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఆధ్వర్యంలో మనకు ప్రపంచ సాంస్కృతిక ఉత్సవాలు అయితే జరుగుతున్నాయి. ఇక్కడ చూసినట్లయితే అమెరికాలో ఉన్నటువంటి వాషింగ్టన్లో ప్రపంచ సాంస్కృతిక ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. 3 రోజుల పాటు జరిగేటువంటి కార్యక్రమంలో 100కు పైగా దేశాల నుంచి 1,000 మంది పాల్గొంటున్నారు. కనివిని ఎరగని స్థాయిలో 17,000 మంది కళాకారులు ఈ వేడుకలో ప్రదర్శన ఇస్తారని నిర్వాహకులు తెలిపినట్టు ఇక్కడ మనం చూడవచ్చు. సో ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఇటీవల ప్రపంచ సాంస్కృతిక ఉత్సవాలు ఎక్కడ జరిగాయని చెప్పేసి అడగడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఎక్కడ జరిగాయి? అమెరికాలో ఉన్నటువంటి వాషింగ్టన్లో జరిగాయి. ఇది గుర్తుంచు. ఎవరి ఆధ్వర్యంలో జరిగాయంటే ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఆధ్వర్యంలో ఈ ప్రపంచ సాంస్కృతిక ఉత్సవాలు జరిగాయి. సో దీన్ని గుర్తుంచుకొని నేరుగా అడగడానికి ఛాన్స్ ఉంటుంది. ఇక నెక్స్ట్ మనకి ఇక్కడ స్పోర్ట్స్కి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ కనుక చూసినట్లయితే
సో భలే భలే బుల్లెట్ అంటూ చూడవచ్చు. ఆసియా క్రీడల్లో షూటింగ్ అత్యుత్తమ ప్రదర్శన అంటూ ఇక్కడ ఇవ్వడం జరిగింది. 6 స్వర్ణాలు సహా 18 పథకాలు. అదే పాలక్ ఈశాలకు డబుల్. సో పురుషుల జట్టుకు పసిడిల రికార్డు పసిడి అంటే ఇక్కడ చూడవచ్చు. సో ఇప్పటివరకు అత్యధికంగా మనకు షూటింగ్లో ఆసియా క్రీడల్లో పథకాలు అయితే రావడం జరిగింది. ఇంకా మనకు ఇంకా కంప్లీట్ కాలేదు. ఇప్పటివరకు ఉన్నటువంటి డేటా ప్రకారం షూటింగ్లో అత్యధికంగా అయితే పథకాలు గెలుచుకోవడం జరిగింది. సో ఇక్కడ మనం నిన్నటి దానికి సంబంధించి కనుక చూసినట్లయితే సో ఇక ఆసియా క్రీడల్లో భారత షూటర్ల జోరు కొనసాగుతుంది. శుక్రవారం 2 స్వర్ణాలు సహా 5 పథకాలు సాధించారు. సో మన షూటర్లు సో ఇక్కడ యువ షూటర్ పాలక్ గులియా 1 స్వర్ణం 1 రజతాన్ని అయితే సాధించడం జరిగింది. దాంతోపాటుగా మనకు హైదరాబాద్కు సంబంధించినటువంటి ఇషా సింగ్ కూడా 2 పథకాలు గెలుచుకోవడం జరిగింది అనమాట. ఒకటి రజతం కావచ్చు, ఒకటి టీం విభాగంలో అండ్ గోల్డ్ పథకం కూడా గెలుచుకోవడం జరిగిందని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. అదేవిధంగా ఇక్కడ నిఖత్కు పథకం పక్కాడు జరగవచ్చు. ఒలింపిక్ కోటా సొంతం అని చెప్పేసి ఇచ్చారు. సో ఆసియా క్రీడలో స్వర్ణమే లక్ష్యంగా బరిలోకి దిగినటువంటి భారత స్టార్ బాక్సర్ నిఖత్ జరీన్ ఆ దిశలో మరో అడుగు ముందుకేసింది. సో దూకుడు కొనసాగిస్తూ ఈ తెలంగాణ అమ్మాయి సెమీఫైనల్కు దూసుకెళ్లి పథకం ఖాయం చేసుకున్నట్లు ఇక్కడ జరగవచ్చు. సో ఈషా సింగ్ నిఖత్ జరీన్ కూడా సెమీఫైనల్కి వెళ్ళింది. సో ఏదో ఒక పథకం వచ్చేటువంటి ఛాన్స్ అయితే ఇక్కడ ఉంది. సో దాంతోపాటు నిన్న జరిగినటువంటి మరొక ఇంపార్టెంట్ సంఘటన ఏంటంటే దీనిలో సో 72 ఏళ్లలో తొలిసారి అంటే ఇక్కడ జరగవచ్చు. సో భారత షార్ట్ పుటర్ కిరణ్ బలియాన్ ఆసియా గేమ్స్లో చరిత్ర సృష్టించింది. సో అథ్లెటిక్స్ పోటీల్లో ప్రారంభమైనటువంటి తొలి రోజే కాంస్య పథకంతో మెరిసింది. ఫైనల్లో ఆమె 3వ ప్రయత్నంలో షార్ట్ పుట్ను 17.36 మీటర్ల దూరం విసిరింది. కెరీర్లో 2వ అత్యుత్తమ ప్రదర్శనతో బలియాన్ 3వ స్థానంలో నిలిచి కాంస్య పథకాన్ని కొలగొట్టింది. దాంతో మనకి ఇక్కడ ఏంటంటే 72 ఏళ్ల తర్వాత షార్ట్ పుట్లో మెడల్ సాధించిన మహిళగా 24 ఏళ్ల బలియాన్ రికార్డుని కొలిపినట్లు ఇక్కడ మనం అయితే గుర్తుంచుకోవాల్సి అయితే ఉంటుంది. చాలా చాలా ఇంపార్టెంట్. 72 సంవత్సరాల తర్వాత మనకు ఆసియా గేమ్లో ఈ ఈవెంట్లో పథకం రావడం జరిగింది కనుక సో దీన్ని గుర్తుంచుకోవాల్సి అయితే ఉంటుంది. ఇక నెక్స్ట్ చూసినట్లయితే మనకి ఇక్కడ పీటీఐ నూతన చైర్మన్గా కేఎన్ శాంత్ కుమార్ అని చెప్పేసి ఇక్కడ మనం చూడవచ్చు. సో ఇక్కడ చూసినట్లయితే వైస్ చైర్మన్గా ప్రవీణ్ సోమేశ్వర్ అని చెప్పేసి ఇచ్చారు. సో మనకి ఇక్కడ పీటీఐ ఏంటంటే ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా పీటీఐ నూతన చైర్మన్గా సీనియర్ జర్నలిస్ట్ కేఎన్ శాంత్ కుమార్ ఎన్నికయ్యారు. సో ఢిల్లీలోని పీటీఐ ప్రధాన కార్యాలయంలో జరిగినటువంటి వార్షిక సర్వసభ్య సమావేశం అనంతరం డైరెక్టర్లు బోర్డు సమావేశంలో ఈ ఎన్నిక జరిగింది. సో ప్రస్తుతం డెక్కన్ హెరాల్డ్ ఆంగ్ల పత్రిక ప్రచురితమయ్యే ది ప్రింటర్స్ మైసూర్ ప్రైవేట్ లిమిటెడ్కు డైరెక్టర్ వ్యవహరిస్తున్నటువంటి శాంత్ కుమార్ సో గతంలో కూడా ఈ పీటీఐ చైర్మన్గా అయితే పనిచేశారట. పత్రికా రంగంలో 30 సంవత్సరాల వివిధ రంగాలలో ఇతనికి ఇక్కడ ఎక్స్పీరియన్స్ ఉందని చెప్పేసి ఇచ్చారు. సో మరోవైపు పీటీఐ వైస్ చైర్మన్గా హిందుస్థాన్ టైమ్స్ సీఈఓ ప్రవీణ్ సోమేశ్వర్ ఎన్నికయ్యారంటూ కూడా ఇక్కడ చూడవచ్చు. సో ఇవి ఇక్కడ మనం ముఖ్యంగా ఇటువంటి నియామకాలకు సంబంధించి నేమ్ గుర్తుంచుకోండి. అదేవిధంగా ఏ సంస్థకు వాళ్ళు ఎన్నికయ్యారనేది కూడా మనం గుర్తుంచుకోవాల్సి అయితే ఉంటుంది. ఇక నెక్స్ట్ చూసినట్లయితే మహిళా బిల్లుకు రాజముద్ర అని చెప్పేసి ఇక్కడ ఒక కరెంట్ అఫేర్ మనం చూడవచ్చు. రాష్ట్రపతి ముర్ము ఆమోదం చట్టంగా మారిన బిల్లు. సో జనగణన డీలిమిటేషన్ ప్రక్రియ అనంతరం అమల్లోకి రిజర్వేషన్లు గెజిట్ విడుదల చేసిన కేంద్రం అంటే ఇక్కడ మనం చూడవచ్చు. సో ఇక్కడ చూసినట్లయితే మహిళల 3 దశాబ్దాల కళ సాకారమైంది. ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్నటువంటి తరుణం రానే వచ్చింది. సో చట్టసభలో మహిళలకు 33% రిజర్వేషన్లు కల్పిస్తూ మహిళా రిజర్వేషన్ బిల్లుపై శుక్రవారం రాజముద్ర పడిందంటూ జరగవచ్చు. ఇటీవల పార్లమెంటు ఉభయ సభలు ఆమోదించినటువంటి నారీ శక్తి వందన్ అధినేయం బిల్లుకు ఈ పేరు గుర్తుంచుకోండి. దాని పేరును ఈ విధంగా పెట్టడం జరిగిందనమాట. మనకు నారీ శక్తి వందన్ అధినియం అనేటువంటి నేమ్తో దీన్ని మనకు ప్రవేశపెట్టడం జరిగింది. సో దీంతో ఈ బిల్లు 106వ రాజ్యాంగ సవరణ చట్టంగా రూపాంతరం చెందిందనమాట. ఇది 106వ రాజ్యాంగ సవరణ చట్టం. సో సవరణ బిల్లు ఏంటని కూడా అడగడానికి ఛాన్స్ ఉంటుంది. 128వ బిల్లు అనమాట. 128వ బిల్లు. సో రాజ్యాంగ సవరణ వచ్చేసి 106. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇది మనకు అడగడానికి ఛాన్స్ ఉంటుంది. ఓకేనా. 105వ రాజ్యాంగ సవరణ 104వ రాజ్యాంగ సవరణ ఏంటి అనేది కింద కామెంట్ చేయండి. సో కాంపిటేటివ్ ప్రిపేర్ అవుతున్నారు. ఇప్పుడున్నటువంటి రాజ్యాంగ సవరణలో 100 పైన ఉన్నటువంటి రాజ్యాంగ సవరణను కంపల్సరీ గుర్తుంచుకోవాల్సింది. ఇంకా 90 ఇక గ్రూప్ 2 ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఇంకా 90 ఏవో కూడా గుర్తుంచుకోవాల్సి అయితే ఉంటుంది. వీటిపైన మనకు పోటీ పరీక్షలు అడగడానికి ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు ఇది మనకు కరెంట్ ఇష్యూలో ఉన్నది కనుక వీటిపైన క్వశ్చన్స్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ చూసినట్లయితే మనకు 2029లోనే అమలయ్యేటువంటి అవకాశం ఉందట ఇది. సో ఈ చట్టం ద్వారా లోక్సభ రాష్ట్ర అసెంబ్లీలో మహిళలకు 3/1 సీట్లు దక్కనున్నాయి. సో మహిళలకు చట్టసభలో ప్రాతినిధ్యం పెంచేటువంటి రాజ్యాంగ సవరణ చట్టం జనగణన డీలిమిటేషన్ ప్రక్రియ తర్వాత అమల్లోకి వస్తుందని చెప్పారు. 2024 సార్వత్రిక ఎన్నికల అనంతరం జనగణన డీలిమిటేషన్ ప్రక్రియ మొదలయ్యే అవకాశం ఉంది. సో మొదటి జనగణన చేపట్టి జనాభా లెక్కల ఆధారంగా నియోజకవర్గాల పునర్విభజన చేసే అవకాశం ఉంది. ఈ ప్రక్రియ మొత్తం పూర్తయ్యేందుకు 2029 వరకు సమయం పడుతుంది. దాని తర్వాత మనకి ఇవి అమల్లోకి వస్తారు. ఇది కూడా గుర్తుంచుకుంటే ఎప్పుడు అమల్లోకి వచ్చే ఛాన్స్ ఉందని చెప్పేసి కూడా మనకు ఒక స్టేట్మెంట్ బేస్లో క్వశ్చన్ అడిగినప్పుడు ఇవన్నీ అక్కడ మనకు యాడ్ చేసేటువంటి ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే ఇది మనకు కరెంట్ ఇష్యూలో ఉన్నటువంటి టాపిక్ కనుక క్వశ్చన్ ఎట్లయినా అడగడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్. అదేవిధంగా
కరెంట్ అఫైర్స్. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి. అదేవిధంగా మన యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. దానిలో మీకు యూస్ఫుల్ కంటెంట్ అయితే ఉంది. ముఖ్యంగా మనకు 50% ఆఫర్ తోటి గ్రూప్ 2కు సంబంధించినటువంటి ఫుల్ టెస్ట్ సిరీస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇంకా అవే కాకుండా ఇండివిజువల్గా సబ్జెక్ట్ వైజ్గా కూడా మీకు ఇక్కడ టెస్ట్ సిరీస్ ఉన్నాయి. ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకొని అక్కడ శాంపిల్ టెస్ట్లు అవి ఉంటాయి. మీరు చూసిన తర్వాత నచ్చితే దానికి సంబంధించినటువంటి కోర్స్ అయితే తీసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఎవరీవన్.